45 రోజుల్లో చాలా జరిగిపోయిందని మాజీ సీఎం జగన్ అంటున్నారు. మరి గత 5 ఏళ్లలో వరుస విధ్వంసాలకు ఏపీ బలైంది. నాడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి చెందిన కార్యకర్తలు వరుసగా హత్యకు గురయ్యారు. టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగాయి, నిప్పు పెట్టారు. చెప్పాలంటే చాలా ఇష్యూస్ జరిగాయి. అయితే వాటిని లైట్ గా తీసుకున్నారు. ఏ ఒక్కరి మీద యాక్షన్ కూడా లేదు. మరి వాటికి జవాబులు ఇవ్వకుండా ఢిల్లీలో ధర్నాలేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో నెల్లూరు జైల్లో మాజీ సీఎం జగన్ ములాఖతయ్యారు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి నెల రోజులు కాకముందే పాపాలు పండుతున్నాయని చెప్పటమే అస్సలు విచిత్రం. ఏపీలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, టీడీపీ అక్రమంగా కేసులు పెడుతోందని, పిన్నెల్లిని అన్యాయంగా అరెస్టు చేశారని నాడు జగన్ చెప్పటంతో అప్పట్లోనే టీడీపీ నేతలు కౌంటర్లు కూడా ఇచ్చారు. జగన్ చెప్పిన వాటిలో ఏది నిజం లేదని గుర్తు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయటమే కాదు, టీడీపీ ఏజెంటును బెదిరించటం దాకా అన్ని కెమెరాల్లో రికార్డయ్యాయని, ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది కెమెరాల సాక్షిగా రికార్డైన విషయం కాదా అని ప్రశ్నిస్తున్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో జరిగిన దాడులు, దౌర్జన్యాల సంగతేంటన్న ప్రశ్నలొస్తున్నాయి. కోడెల శివప్రసాదరావు లాంటి వారిపై పదుల సంఖ్యలో కేసులు పెట్టి చివరికి ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారంటున్నారు. 2022 జనవరిలో పల్నాడులో టీడీపీ నేత చంద్రయ్యను ఇంటి ముందే నరికి చంపింది ఎవరి హయాంలో అని ప్రశ్నిస్తున్నారు. కరోనా టైంలో ప్రభుత్వాసుపత్రుల్లో మాస్కులు లేవని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ను వేధించి పొట్టన పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 2022లో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని జగన్కు ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నారు. అప్పుడు వైసీపీ నేతలు చేసింది రైటు, ఇప్పుడు తాము ఏమీ చెయ్యకపోయినా తప్ప అన్న వాదనను టీడీపీ వినిపిస్తోంది. వైసీపీ దుర్మార్గాలు పండడంతోనే 11 సీట్లకు పరిమితమయ్యారంటున్నారు. 2021 అక్టోబర్ 19న మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. టీడీపీ నేతలు, కార్యాలయ సిబ్బంది గాయపడ్డారు. వాహనాల్లో రాడ్లు, కర్రలు, రాళ్లు పట్టుకునొచ్చిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయ గేట్లు విరగ్గొట్టుకుంటూ లోపలికొచ్చి కుర్చీలు, బల్లలు, అద్దాలు విరక్కొట్టి విధ్వంసం సృష్టించింది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఆ ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా జగన్ హయాంలో దర్యాప్తు ఏమాత్రం ముందుకు కదల్లేదు. 2021 సెప్టెంబర్లో ఏకంగా నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపైనే దాడి జరిగింది. దానికి జవాబు ఏదంటున్నారు? గన్నవరం టీడీపీ ఆఫీసును వంశీ తగలబెట్టిన సంగతేంటని గుర్తు చేస్తున్నారు. 2020 మార్చిలో మాచర్లలో బుద్ధ వెంకన్న, బోండా ఉమపై పిన్నెల్లి అనుచరుడు తురగా కిషోర్ కర్రలు పట్టుకుని వాహనంపై దాడి చేసింది వీడియోల్లో కనిపించలేదా అని అడుగుతున్నారు. అటు 2020 డిసెంబర్లో ప్రొద్దుటూరులో టీడీపీ కార్యకర్త నందం సుబ్బయ్య హత్యలో ఎవరి ప్రమేయముందో తెలియదా అని గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నాపై ఏపీ హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు. ఏపీలో ధర్నా చేస్తే మహిళలు తరుముతారని ఢిల్లీ వెళ్లి నాటకం చేస్తున్నారన్నారు. ఢిల్లీ కాదు, ఎక్కడికెళ్లినా జగన్ను పట్టించుకునేవారు లేరన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి మొహం చూపలేని స్థితిలో ఢిల్లీలో సినిమా నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇండియా కూటమి నేతలను బతిమిలాడుకుని సెట్ వద్దకు రప్పించుకున్నారన్నారు. 11 సీట్లకే పరిమితమైపోయి ఎలా మొహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలోని కనుక ఎటువంటి ధర్నాలైనా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారని సంగతి భావించి 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మిడిసి పడ్డారు. అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు.
అయితే ఈరోజు అదే 11 మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో అడుగుపెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయటం. గత 5 ఏళ్లలో జగన్ హింసించిన వారికి న్యాయం ఇప్పటికీ జరగలేదన్న వాదనను వినిపిస్తున్నారు. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇష్యూలు సహా దళిత ఆదివాసీ బిడ్డలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కావాలంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.